శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గం వారికి అతి ప్రేమలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచుందుకే మహిమ చెల్లిస్తూ యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు భక్తుడి కోరాహు కుమారుల కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమనగా, బలహీనులను బలపరిచే దేవుడు ఆయన, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలహీనులకు బలమిచ్చే దేవుడు యేసయ్య. నా బలహీనతలు దేవునికి బాగుగా తెలుసును. కాబట్టి దైవ మార్గంలో సాగుతున్నటువంటి వారికి దేవుడు బలమిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, దినదినము బలమిచ్చి నడిపించే దేవుడు, శక్తినిచ్చి నడిపించే దేవుడు, విజయ కార్యాలు జరిగించే దేవుడు. దేవుని బలము, దేవుని శక్తి మానవులకు ఎంతగానో అవసరమై ఉన్నది. దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో ప్రభువు బలము పొందుకొని దైవ పరిచర్యల ముందుకు సాగాలి. విశ్వాస జీవన ప్రయాణంలో బలము పొందుకొని కుటుంబ భారాన్ని మోస్తూ, సంఘ భారములను మోస్తూ, సమాజ భారములను మోస్తూ ముందుకు సాగాలి. నిజమే, ఈ లోకములో శక్తిహీనులను శక్తిమంతులుగా చేయడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. దైవ బలము పొందుకుని లోకంలో వర్ధిల్లినట్లు త్రియేక దేవుడు తోడై నడిపించిన గాక. ఆమేన్. మౌనసర స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి చెల్లించు. ఆన్లైన్లో వీక్షించిన వారందరూ దీవించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా తోడై ఉండి దీవించును గాక. ఆమేన్.